నమస్తే మార్నింగ్ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను సునీత. రైతు డిస్కం ఏర్పాటుపై ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ గళమెత్తనుంది. కొత్త డిస్కం వెనుక దాగి ఉన్న కుట్రలను బట్టబయలు చేసేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఇవాళ ఈఆర్సీ చేపట్టనున్న ప్రజా అభిప్రాయ సేకరణకు హాజరు కానుంది. రైతు డిస్కం ఏర్పాటుతో రాష్ట్ర రైతాంగానికి, విద్యుత్ రంగానికి వాటిల్లే నష్టాలను ప్రభుత్వ వైఖరిని కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము ఆత్మగౌరవం గల ఇళ్లు కట్టామని, తమది ఆత్మగౌరవం గల పార్టీ అని స్పష్టం చేశారు. సవాళ్లు విసిరి పారిపోవడం అనైతిక కాంగ్రెస్ నేతల అలవాటు అని ధ్వజమెత్తారు. తాము రాష్ట్రం సాధించామని, నిరుపేదల సొంత ఇంటి కలను నిజం చేశామన్నారు. కేసీఆర్ పాలనలో గుడిసెలు కాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టామన్నారు కేటీఆర్. ప్రజా పాలన పేరిట ప్రజల ఊసురు తీస్తున్న కాంగ్రెస్ సర్కారుపై అన్నదాత కన్నెర చేశాడు. నెల రోజులైనా ధాన్యం కొనే దిక్కు లేకపోవడంతో జనగామ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కొడగండ్ల మండలం రంగాపురం గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ అసమర్థతను ఖండిస్తూ నినాదాలు హోరెత్తించారు. హస్తం పాలనలో అధోగతి పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధాన్యం బస్తాలను తగలబెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాలేదని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. మేదక్ జిల్లా నరసాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. హస్తం పాలనలో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు కష్టానికి విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కొనుగోలు చేస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేసే మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఈ మేరకు వనపర్తి జిల్లా పాన్గల్ మండలం చింతకుండలో ధాన్యం రైతుల కష్టాలను హర్షవర్ధన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ గోడును అన్నదాతలు వెళ్లబోసుకున్నారు. 45 రోజులుగా పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాల గురించి కలెక్టర్తో హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనలేని అసమర్థ రేవంత్ సర్కారును ఎండగడుతూ యాదాద్రి జిల్లాలో ఓ అన్నదాత వినూత్న నిరసనకు దిగాడు. తోపుడు బండిపై వడ్ల బస్తాలతో పాదయాత్ర ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు మహిపాల్ రెడ్డి వడ్ల బస్తాలతో 45 రోజులుగా నిరీక్షిస్తున్నాడు. ఎర్రటి ఎండలను సైతం లెక్కట ఇచ్చేయకుండా కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నాడు. అన్నదాతలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. దీంతో ఓపిక నశించిన మహిపాల్ రెడ్డి తోపుడు బండిపై వడ్ల బస్తాలతో నిరసన వ్యక్తం చేశాడు. మోటకొండూరు మండలం చందేపల్లి నుంచి ఆలేరు వరకు యాత్రను చేపట్టాడు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరిచి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ఆ అన్నదాత డిమాండ్ చేశాడు. మహబూబ్నగర్ జిల్లాలో రైతులను మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారు. పోతలమడుగు గ్రామంలోని భాను రైస్ మిల్లు దోపిడీకి అంతేలేదు. క్వింటాల్కు ఏకంగా 19 కిలోల తరుగు తీస్తూ అన్నదాతల పొట్ట కొడుతోంది. మిల్లు దోపిడీని తిరుపతయ్య అనే రైతు తన మొబైల్లో రికార్డ్ చేశాడు. తరుగుకి ఒప్పుకుంటేనే ధాన్యం లోడ్ చేస్తామని రైస్ మిల్ నిర్వాహకులు చెబుతుండటంతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రేవంత్ సర్కారులో రైతులను కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ మండల పరిధిలోని మిల్లును పరిశీలించి రైతులతో ముచ్చటించారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి పంట తడిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మంచిగా ఉన్న ధాన్యం ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకోవాలని ధ్వజమెత్తారు. రైతులు వానాకాలం పంటకు సిద్ధమవుతుంటే కనీసం
పిండి సంచులు లేవని ఫైర్ అయ్యారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, సకాలంలో కరెంటు కూడా ఇవ్వట్లేదని నిప్పులు చెరిగారు. ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వడ్ల కొనుగోళ్లను పట్టించుకొని రేవంత్ సర్కారుపై సొంత పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. చివరకు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి దాపురించింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేత మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ వినూత్న నిరసనకు దిగాడు. లోపల సిబ్బంది ఉండగానే తంగళ్లపల్లి మండలం నేరేళ్ల సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపాడు. ఎందుకు వడ్లు కొనడం లేదంటూ నిలదీశాడు. న్యూస్ వరుస కథనాలతో మహబూబ్ నగర్ జిల్లా హుస్నాపూర్ ధాన్యం కొనుగోలు అధికారుల్లో చలనం వచ్చింది. మొన్న రాత్రి కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం మొత్తం నీట మునిగింది. ధాన్యం తడిసి దుఃఖంలో ఉన్న రైతు శ్రీనివాస్ ఇబ్బందిని టీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. దీంతో ప్రభుత్వ అధికారులు స్పందించి శ్రీనివాస్కు చెందిన 156 బస్తాల తడిసిన ధాన్యం కొనుగోలు చేసి పారబాయిల్డ్ రైస్ మిల్లుకు తరలించారు. డబ్బులు కూడా తొందరలోనే ఇస్తామని అధికారులు తెలపడంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో భారీ చోరీ జరిగింది. కాంటా వేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న 107 మొక్కజొన్నల బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మార్కెట్లో పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని రైతులు అంటున్నారు. ధాన్యం తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే దొంగతనం జరిగిందని రైతులు వివరించారు. తెలంగాణ వైతాళికుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సురవరం స్పృశించినటువంటి అంశమే లేదని స్పష్టం చేశారు. ఆయన చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సురవరం పుస్తకాలు చదివితే తెలంగాణ చరిత్ర తెలుస్తుందన్నారు. ఈ మేరకు సురవరం 130వ జయంతి ఉత్సవాలు వనపర్తిలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్తో పాటు ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనందున ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్తో పాటు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని కిషోర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వికాస్ నగర్లో చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఒకే బిల్డింగ్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సేవా కేంద్రం, గ్రంథాలయం, వార్డు కార్యాలయాలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలనీ వాసులతో కలిసి గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తడంతో పాటు స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగట్ల అర్రాస్ పాట పాడినట్టు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి. 2.5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ కాకెత్తికెళ్లిందని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది ఏ ఏడాదో చెప్పడం లేదని విమర్శించారు. మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయి కానీ మెగా డిఎస్సి మాత్రం రావడం లేదని ఎద్దేవా చేశారు. అశోక్ నగర్ లైబ్రరీలో నిరుద్యోగుల రూపంలో పేలడానికి సిద్ధంగా ఉన్న ఆటం బాంబులను చూసి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ భయపడి అటువైపు కూడా రావడం లేదని ఎండగట్టారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఐకేపీ గ్రామ దీపికల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ దీపికలు చెవిలో పువ్వు పెట్టుకుని ఒంటి కాలుపై నిల్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
స్వలాభం కోసమే బీజేపీ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులను ఖండిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర సిపిఎం రాష్ట్ర కమిటీ నిరసన తెలిపింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే విచారణ పేరుతో పినరయి విజయన్ ఇంట్లో ఈడీ దాడులు చేశారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీతర రాష్ట్రాల్లో పార్టీలను చీల్చడం, తద్వారా అధికారం వచ్చేందుకు నియంతృత్వ ధోరణితో పనిచేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ టీడీపీ ఇన్ఛార్జ్ బక్కని నరసింహులు దిష్టిబొమ్మను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో దహనం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మంగళగిరిలో జరిగిన టీడీపీ జాతీయ మహానాడులో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. తెలంగాణ అనేది డిక్షనరీలో వెతికేందుకు పదం కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆత్మ గౌరవ పోరాటమన్నారు తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు. టీడీపీ మహానాడులో దిగజారుడు వ్యాఖ్యలు చేసిన బక్కని నరసింహులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేక చంద్రబాబు పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే ఖండించకపోతే తెలంగాణ నుంచి టీడీపీని వెలివేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు టీడీపీ అహంకార ధోరణికి నిదర్శనమని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కళ్లల్లో సంతోషం కోసం బక్కని నరసింహులు దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణకు ఘనమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ లేదంటున్న టీడీపీకి ఇక్కడ పనేంటని నిలదీశారు. ఈ దిగజారుడు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. నలభై లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని సింగరేణి యాజమాన్యం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనబడుతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీబీజీకేఎస్ నాయకులు రామ్మూర్తి. కనీసం 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా కనబడ్డం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు నిల్వలపై తప్పుడు లెక్కలు చూపుతూ కార్మికులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని విరుచుకుపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు లేవని, కేవలం పనికిరాని సెల్ బొగ్గు మాత్రమే ఉందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కస్టడీలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇవాళ 2వ రోజు పేజ్ బషీరాబాద్ పోలీసులు నిందితుడు భగీరథ్ను విచారిస్తున్నారు. అరణ్య ఫామ్ హౌస్లో ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు నిందితుడు భగీరథ్ స్నేహితులను కూడా విచారించారు. అటు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. సాంకేతిక ఆధారాలపై నిందితుడిని లోతుగా విచారించారు. ఫోన్లో ఉన్న వివరాలు, వాట్సాప్, ఇతర చాటింగ్ వివరాలపై ఆరా తీశారు. నిందితుని స్నేహితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వివరాలు సేకరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చలలో 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు వైపు వెళ్తున్న 2 ట్రావెల్ బస్సులు ఓవర్టేక్ చేస్తూ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో తిరుపతికి చెందిన అశోక్ రెడ్డి మృతి చెందాడు. గాయపడిన 8 మందిని మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ సిసిఎస్ కార్యాలయం ఎదురుగా ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న ఓ యువతి పట్ల నేపాలీ యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వెంటనే తేరుకున్న యువతి గట్టిగా అరవడంతో అది విన్న స్థానికులు నేపాలీలను నిర్బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 5గురు నేపాలీలు స్థానికంగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో జోరు వాన పడింది. హుజూర్ నగర్లో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది.
నల్గొండ పట్టణంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కనగల్ మండలంలోనూ వాన దంచి కొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పట్టణంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపడడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రోడ్డుపై విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు పడి ఉండడంతో జనజీవనం స్తంభించింది. రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న గ్యాప్ వల్లే పర్యావరణ లక్ష్యాలు నెరవేరడం లేదని కుండబద్దలు కొట్టారు మాజీ ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్. ఐఐఎం బెంగళూరు వేదికగా జరిగిన క్లైమేట్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో ప్యానెల్ స్పీకర్గా పాల్గొని కీలక అంశాలపై ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పోరాటం విషయంలో భారతదేశంలో అద్భుతమైన విధానాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావట్లేదన్నారు. ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం ఆసన్నమైందని సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. జూన్ 3, 4 తేదీలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్నకు చేరుకున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో 5 నుంచి 10 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశ హరిత విప్లవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. సుందర్బన్స్ మడ అడవుల పరిరక్షణ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక జాతీయ సాంస్కృతిక రేడియో డ్యూచ్లాండ్ ఫంక్ కల్తూర్ ద్వారా హరిత విప్లవానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ప్రకృతి, దృఢ సంకల్పం, సామాజిక స్ఫూర్తి కలగలిసిన సుందర్బన్స్ మడ అడవుల పెంపకంపై జర్మన్ రేడియో ప్రత్యేక ప్రసారం చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద పౌర నేతృత్వ వాతావరణ ఉద్యమాల్లో ఒకటిగా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ దార్శనికతతో రూపుదిద్దుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గుర్తింపు పొందింది. లక్షలాది మంది చెట్లు నాటడం, పర్యావరణ పునరుద్ధరణలో భాగస్వాములయ్యారన్నారు. భారతదేశం వాతావరణ గ్లోబల్ గ్రీన్ మూవ్మెంట్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్గా వద్ద ఈద్ ఉల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేశ అభివృద్ధి, శాంతి సామరస్యాల కోసం ప్రత్యేక దువాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పండుగను దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక జామా మసీద్, ముంబైలోని హజీ అలీ దర్గా, యూపీలోని హజ్రత్ ముబారక్ ఖాన్ షహీద్ ఈద్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బక్రీద్ పండుగ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. డీకే శివకుమార్తో కలిసి ఆయన లోక్ భవన్కు వెళ్లారు. అయితే ఆ సమయంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ విషయాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సైతం ధృవీకరించారు. సీఎం రాజీనామా లేఖను తీసుకున్నామని, గవర్నర్ తిరిగొచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. పలు రాష్ట్రాలకు కొత్త సారథులను నియమించింది బీజేపీ. ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, త్రిపురకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసింది. ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్గా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాకు బాధ్యతలు అప్పగించింది. పంజాబ్లో సంస్థాగత నిర్మాణ బలోపేతమే లక్ష్యంగా కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జాఖర్ను తప్పించి కేవల్ సింగ్ ధిలాన్ను
పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. హర్యానా, త్రిపుర రాష్ట్రాలకు కూడా కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసింది అధిష్టానం. హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనా గుప్తా బాధ్యతలు చేపట్టనుండగా త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దెబ్రోయ్కు పగ్గాలందించింది. సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ మహిళా అడ్వకేట్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. సిజేఐ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న 32 మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే మహిళ. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కొలీజియం ఇప్పుడు సీనియర్ న్యాయవాది వి మోహన పేరును సిఫార్సు చేసింది. ఈమె నియామకానికి ఆమోదముద్ర పడితే కోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 2కు చేరుతుంది. ఆమె సుప్రీంకోర్టులో 12వ మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కుతారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలన్నారు. ఈ విషయంలో కన్బెట్వా ప్రాజెక్టు ఓ నమూనాగా నిలవాలని చెప్పారు. కెన్బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు సహా ఆయా రాష్ట్రాల్లో 30,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో కారు చిచ్చు కలకలం రేపింది. చంద్రకోచ్ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. సమాచారం అందుకున్న అటవీ, అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 15 మంది భక్తులతో వెళ్తున్న ఓ పడవ ఉమానాథ్ సమీపంలో గంగా నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 7గురు గల్లంతయ్యారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది 2ని రక్షించారు. మరో 5గురి కోసం గాలిస్తున్నారు. అయితే బలమైన గాలుల కారణంగానే పడవ బోల్తా పడ్డట్టు తెలిపారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీహార్ సీఎం. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల పరస్పర దాడులతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. కీవ్, మాస్కో యుద్ధంలో సైనికుల మృతిపై సంచలన ప్రకటన చేసింది యూకే నిఘా విభాగం. ఉక్రెయిన్ దాడుల్లో ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు జీసీహెచ్క్యూ డైరెక్టర్ ఆన్ క్లికిస్ట్ బట్లర్ పేర్కొన్నారు. ఉక్రెయిన్లో 55,000 మంది జవాన్లు మరణించారని వెల్లడించారు. రష్యా నుంచి బ్రిటన్, దాని మిత్ర దేశాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. ప్రపంచ భద్రత కోసం ఇరాన్ అణ్వాయుధాలను వదులుకునేలా చేస్తామన్నారు ట్రంప్. తమతో ఒప్పందం కోసం ఇరాన్ ఆసక్తిగా ఉందన్న ఆయన చర్చలు మాత్రం సంతృప్తికరంగా లేవన్నారు. హర్ముజ్పై ఇరాన్ పెత్తనానికి చెక్ పెడతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ జలమార్గాన్ని ఏ దేశం నియంత్రించలేదని అన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెల్లారడం లేదు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయంటూనే మరోవైపు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. అమెరికా, ఇరాన్లు తాజాగా హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా యుద్ధ నౌకలపై డ్రోన్ల వర్షం కురిపించింది ఇరాన్. ఈ డ్రోన్లను అడ్డుకున్న అమెరికా భద్రతా దళాలు ఇరాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించాయి. యుఎస్ ఫోర్సెస్ వాణిజ్య నౌకల భద్రత కోసం ఈ ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నాయి. ఇటు అగ్రరాజ్యం దాడులతో టెహ్రాన్ అప్రమత్తమైంది. వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. భారత మామిడి ఎగుమతిదారులకు జపాన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ సీజన్కు గాను భారత మామిడి పండ్ల దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్లోని క్రిమిసంహారక కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని జపాన్ తనిఖీ బృందం గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిణామంతో మామిడి ఎగుమతిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
యూరప్ దేశాలను వేడి గాలులు వణికిస్తున్నాయి. హీట్ డోమ్ తాకిడికి స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రమాదకర స్థాయి ఉష్ణోగ్రతలతో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దశాబ్దాల నాటి రికార్డులు బద్దలయ్యాయి. రికార్డు స్థాయి ఎండలు, ఉక్కపోత కారణంగా EU దేశాల్లో జనజీవనం స్తంభించింది. జనం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటలీలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు అధికారులు. బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ధరలు భారీగా క్షీణించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2,230 తగ్గి 1,56,000కు చేరింది. ఆర్నమెంట్ గోల్డ్ ధర కూడా 2,050 మేర తగ్గి 1,43,000 పలుకుతోంది. ఇటు వెండి ధరలు కూడా ఊరటనిచ్చాయి. ఇవాళ ఒక్కరోజే కేజీ వెండి ధర 15,000 పతనమైంది. ప్రస్తుతం కేజీ వెండి రేటు 2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రతిరోజు వందల క్వింటాల కోడి మాంసం విక్రయాలు జరుగుతుంటే ఇక్కడేమో జైలు శిక్ష అనడం విడ్డూరంగా కనిపిస్తోంది కదూ. నిజమే, ఎందుకంటే ఇది సాధారణంగా గ్రామాల్లో తిరిగే కోడి పుంజు కాదు, అడవిలో మాత్రమే నివసించే అడవి కోడి. దీన్ని ఆంగ్లంలో గ్రే జంగిల్ ఫౌల్ అని పిలుస్తారు. మన దేశంలో మాత్రమే కనిపించే వీటిని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా వీటిని వేటాడితే జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ పక్షులు నేల మీద తిరుగుతాయి, అలికిడి వినగానే పారిపోతాయి. ప్రాణాపాయం ఉందనిపిస్తే మాత్రం చెట్లపైకి ఎగురుతాయి. గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. నేల, చెట్లపై గూళ్లను కట్టుకుంటాయి. ఇది వాల్చి మార్నింగ్.